శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం గజరాజు ఎవరైతే ఒక్కడే నిలబడిపోతున్నాడో వాడు తప్ప వేరొకటి లేరు, ఈ లోకాలన్నింటినీ ఒకనాడు ముద్ద చేస్తున్నాడు, చీకటి చేసేస్తున్నాడు, నీటితో నిండి ప్రళయం చేస్తున్నాడో వాడినే నేను పిలుస్తున్నాను అని మొరపెట్టుకుంటుంది. అంతేకాకుండా ఇంకొక మాట అండి, ఎటువంటి మహాపురుషుడైన వాడు తాను ఒకడే ఉండి అనేకులుగా కనబడుతున్న వాడెవడో అలాంటి వాడిని ఎవరూ స్తుతి చేయలేరు, ఆయన చేసే పనులను ఎవరూ గుర్తుపట్టలేరు, ఎవరూ చెప్పలేరు, అటువంటి వాడు నన్ను రక్షించుగాక అని. ఇది విన్న దేవతలు ఎవరి మటుకు వాడు ఏనుగు తమకు ప్రార్థించడం లేదని కూర్చున్నారు. ఆ ఏనుగు చేసే ప్రార్థనలో ఏ ఒక్క దేవత పేరు లేదు. ఆ దేవతలు అలా కూర్చోవడంలో రహస్యం కూడా ఉన్నది. ఇప్పుడు ఏనుగు అడుగుతున్నది రక్షణ, మొసలిని చంపి రక్షించాలి అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉండాలి. స్థితికారుడు శ్రీ మహావిష్ణుడు కాబట్టి అందులో రక్షణ అంతర్లీనంగా ఉంది. కాబట్టి అందరి దేవతలు ఎవరి మానవ వాడు కూర్చుండిపోయారు. ఏనుగు ఇంత స్తోత్రం చేసినా మరి భగవంతుడు ఎందుకు రాలేదు? ఏనుగు ఎన్ని చెప్పినా చివర ఒక మాట అంది, ఇంకా చెబుతూ ఉంది కానీ దానికి అనుమానం. సంశయాత్మ వినశ్యతి. చాలా దీనులైన వాళ్ళు అర్థిస్తే పరమాత్మ వస్తాడంటారు, కానీ నిజంగా దీనులైన వారు పిలిస్తే వస్తారా? చాలా భక్తులైన వారు యోగి పురుషులు అయిన వారు పిలిస్తే వస్తాడంటారు. సమస్త స్థావరంగాత్మకమైన ప్రపంచం అంతా నిన్నే నిపుణీకృతమైపోయి ఉంటాడంటారు. ఎక్కడికైనా అతడు రాగలడని అంటారు. ప్రహ్లాదుడు అంటాడు, ఇందులో అందులేని సందేహం వరకు చెప్పి సర్వోపగతుడు ఎన్నెందుకు వెతికి చూసిన అందందే కలుగు దానవాగ్ని వింటే అని అన్నాడు. సమస్త స్థావర జంగమాత్మకమైన ప్రపంచంలో నిండిపోయాడని ప్రబోధవాక్యంలో మనం చెప్పుకున్నాం. అంతటా ఉన్నాడని అంటారు, కానీ అలా ఉన్నాడని చెప్పబడుతున్నవాడు కలడు కలంటనేవాడు కలడో లేడో అంది. ఆ ఏనుగుకి అంత అనుమానం ఉన్నప్పుడు తానెందుకు రావడం అని పరమాత్మ ఊరుకున్నాడు. దీనికి రామకృష్ణ పరమహంస గారు చిన్న ఆఖ్యానం చెప్పారు. ఒకనాడు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీమన్నారాయణకి కాడు కొట్టుతుంది. అప్పుడు గవాలైన పాంపు మీద నుండి దుఃఖి స్వామి పరిగెడుతున్నాడు. అయ్యో ఎక్కడికండి అలా వెళ్ళిపోతున్నారు అంది ఆవిడ. అంటే నాకు పరమభక్తుడైన వాడు ఉన్నాడు, అతను చాకలి బట్టలు ఆరేసుకుంటున్నాడు, అతని విరోధులు అతని రాళ్ళు పెట్టి కొడుతున్నాడు, అతని మనసులో కేశవ నారాయణ అంటూ తనని రక్షించమని పరిగెడుతున్నాడు, అతనిని రక్షించడానికి వెళ్తున్నాను అని గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. అప్పుడు లక్ష్మీదేవి అదేమండి వెనక్కి వచ్చేసాడు, చాకలు రక్షించరా అని అడిగింది. వాడు వెనక్కి తిరిగి రాయి వేశాడు అన్నాడు. అంటే తన రక్షణ తాను చూసుకుని ఈశ్వరుడు ఉన్నాడో లేడో అనే అనుమానం ఉన్నవాడి జోలికి ఈశ్వరుడు వెళ్ళడు. ఈశ్వరుడు ఉన్నాడన్న పూనికతో ఉండి శరణాగతి చేసిన వాడి కోసం ఆయన వెళ్తాడు. అందుకే మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు అంతా నీదే దైవం అని భారం వేసేసి దేవుడి మీద మళ్ళీ ఆయన చూస్తాడో చూడడం అనుకుని బెంగపెట్టి కూర్చున్నాం అనుకోండి, ఇంక ఇలా మన మీద అనుమానం చూపిస్తున్నాడు కాబట్టి నేను చూడకుండా ఉండడమే రైతు అనుకుంటాడు దేవుడు. కాబట్టి ఒక పనిని చేసుకునేటప్పుడు స్వామి మీద ఈశ్వర నువ్వే ఈ కార్యక్రమం అంతా ఒక అమ్మాయి పెళ్ళింది అంతా నువ్వే సమయంగా అయ్యేటట్టు చూసుకోని చెప్పి ఆయన చెప్పేసి మనం మామూలుగా మన పనులు చేసుకుంటూ తిరిగామనుకోండి ఆయనే చూసుకుంటాడు మొత్తం పనంతా. ఏనుగుకు ఈశ్వరుడు ఉన్నాడో లేడో అనే అనుమానం ఉంది. ఈ అనుమానం పైన తింటోంది, మొసలి కింద తింటోంది, మృత్యువు కవడించేస్తోంది, మొసలి ఆ కాలును దొల్ల చేసేస్తోంది. ఇంకా ఈ ఏనుగుకు ఊపిరి అయిపోయిందని పిల్ల మొసలు కూడా వచ్చేసాయి, వచ్చి ఏనుగు దొరికేస్తున్నాయి. ఇప్పుడు ఏనుగు అంటే ఇన్నాళ్ళు ఏనుగు పూజ చేసినట్టు గజేంద్ర మోక్షంలో ఎక్కడా చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ ఏనుగు భగవంతుడికి షరతు పెట్టింది. చూడండి, సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కరి మాత్రము సర్వపూర్ణము నేను సమస్త పాపం నుండి నేను విముక్తిగా చేస్తాను అని భగవద్గీతలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో స్వామి చెప్తారు. నాకేమీ చేసేది లేదని భగవంతుడిని శరణాగతి చెయ్యాలి. ఇంత కాళహస్తీశ్వర శతకం రాసిన దోర్చటి ఆఖరికి అన్నారు, పుణ్యం చేసినట్టు ఉంటుంది, జారిపోతుంది. ఎప్పుడూ ఈ మనసు భార్యాబిడ్డల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ మనస్సును నేను నిగ్రహించుకోలేను, నువ్వు నిగ్రహించు అంటాడు. అలా ఇప్పుడు గజరాజు అంటున్నాడు, ఆ వచ్చేవాడు ఎలా రావాలి? వీడు డబ్బు ఉన్నవాడా డబ్బు లేనివాడా? ఇంతకుముందు తను ఏమన్నా పూజ చేశాడా చేయలేదా? ఇంతకుముందు ఏమైనా పుణ్యం చేశాడా చేయలేదా అని ఇవన్నీ చూసేవాడు కాదు నా స్వామి. నాకు ఇప్పుడు బుద్ధి వచ్చి శరణాగతి చేస్తే నన్ను రక్షించే స్వభావం ఉన్నవాడు. డబ్బు ఉన్నవాడికి
శివతాండవంలో రావణాసురుడు కూడా ఒక మాట అంటాడు, ద్వంద్వములు లేనివాడు ఏకత్వం ఉన్నవాడు అటువంటి వాడు ఇప్పుడు వచ్చి నన్ను కాపాడాలి అంటాడు. చాలా సాధు పురుషులైన మహాభక్తులైన వాడు స్తోత్రం చేసినంత మాత్రం చేత పరిగెత్తుకుని వచ్చి రక్షించే స్వరూపం ఉన్న పరమాత్మ నన్ను రక్షించాలి. నీవు తప్ప దిక్కు లేదని నేను ఇవాళ ప్రార్థిస్తున్నాను. ఇందుకని ఇవాళ ఇంతకు పూర్వం సృష్టిలో ఎన్నడూ జరిగిన రీతిలో అసలు అలా పరమాత్మ వస్తాడా అన్నట్టుగా నేను చేసిన శరణాగతికి నిన్ను నీవు మర్చిపోయి రావాలి అన్నాడు. ఇది శరణాగతి గొప్పతనం. అన్నీ విడిచిపెట్టి ఈశ్వర నీవే దిక్కు అన్నవాడిని వాడు ఎంత చేతగాని వాడే నమ్మి ఈ మాట అన్నాడో అంత చేతనైన వాడే వచ్చి ఆయన రక్షిస్తాడు. ఈశ్వరుని శక్తి అప్పుడు ప్రకటితమవుతుంది. ఆయనకు తుది లేదు, మొదలు లేదు, మధ్య లేదు, అంతటా ఉన్నవాడు ఆయనే. ఏడు తొండం ఎత్తి అన్ని దిక్కులకేసి చూస్తూ అరుస్తోంది, ఈశ్వర నీవు వచ్చే స్వభావం ఉన్నవాడివి, ఎందుకు రావు? నేను శరణాగతి చేస్తున్నాను, నీవు తప్ప నాకు ఇప్పుడు దిక్కు లేదు అని. ఏమి ఇప్పుడు నాకు ఏమాలో చెప్తోంది. నాకు బాధ లేదు. పంచప్రాణములు వాడి వాడి స్థానంలోంచి తప్పిపోయాయి. క్రింద వాడిని మొసలు తినేస్తున్నాయి. నాకేమీ తెలియడం లేదు. ఇప్పుడు నేను తామర పువ్వును తీసి మనస్సులో స్మరించి నీటిని కూడా విడిచిపెట్టలేను. ఇప్పుడు తొందర పెట్టడానికి నాకు ఓపిక లేదు. ఏమిటో అలసట తెలియదు. అంత శ్రమగా ఉంది. ఈ శ్రమ దేని వల్ల పోతుందో తెలియడం లేదు. నీవు తప్ప వేరే దిక్కు లేదు. నేను దీనుడు. నా తప్పులన్నీ క్షమించు. ఈశ్వర వరములను ఇచ్చేవాడా నీవు రావాలి. వచ్చి ఓ భద్రాత్మకుడా నన్ను రక్షించు అని పిలిచింది. పిలిచి స్పష్టమైన శరణాగతి చేసింది. నీవు కమలములన్నిటినీ బంధమైనటువంటి వాడివి. నీ దర్శనం అయితే అవి విచ్చుకుంటాయి. కిరణము పడేటప్పటికీ కమలములు విచ్చుకునేటట్టు చేసే ఆత్మ అందువా వరములు ఇచ్చేవాడా, కష్టములను కలిగించేవాడని దూరం చేయగలిగినవాడా, నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను. నాకు ఇంకా మాట్లాడే ఓపిక కూడా లేదు, అయిపోయింది. శరణాగతులను రక్షించేవాడా, మునీశ్వరుల మనస్సులకు నాయకుడైన వాడా వచ్చి నన్ను కాపాడవలసింది అని ఇప్పుడు ఒక గమ్మత్తైన మాట చెప్పింది. ఆ వచ్చే భగవంతుడు ఎలా ఉంటాడంటే, భగవంతుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, కర్మ కాదు, పుణ్యం కాదు, ధర్మం కాదు, అగ్నిహోత్రం కూడా కాదు, ఏది కాదు. ఆయన నా వెనకాతల నుండి ప్రకాశించే ఒక వెలుగుడు. నిజానికి మనం ఈశ్వరుని లలితా పరాపట్టాలిక అంటే లలితగానే రక్షిస్తుంది. మీరు రాముడిని రక్షిస్తే రాముడుగా రక్షిస్తాడు. నపుంసకుడిగా దీపరూపంలో పరమాత్మను అర్చిస్తున్నాం అనుకోండి, ఏ సంవత్సరం మనం చెప్పినా అందులో పరంజ్యోతి అనే మాట ఉంటుంది. పరంజ్యోతి అనే మాట నపుంసక నామం. నపుంసక నామంతో ఆయనను పిలిచిన ఆయన పరంజ్యోతిగా ఆయన దర్శనమిస్తున్నాడు. ఇలా దర్శనం ఇస్తున్నప్పుడు ఇక ఈశ్వరునికి రూపం ఏమిటి? నామము రూపము అనే మనము ఈశ్వరుని పట్టుకుని గట్టెక్కడానికి ఒక ఆధారం. అన్నిటా ఈశ్వరుడు నా మనసుకు ఈ రూపంలో వచ్చాడు అని భావించాలి. అటువంటి జ్యోతిస్వరూపిణి నేను ప్రార్థన చేస్తున్నాను అంది. ఇప్పుడు ఎవరు రావాలి? ఎక్కడి నుంచి రావాలి? ఈ సందర్భంలో వ్యాసుడు సంస్కృత భాగవతంలో 2 శ్లోకాలు రాశాడు. శ్రీమన్నారాయణుడు గరుడవాహనం ఎక్కువ వచ్చి ఏనుగులు రక్షించాడు అని రాశాడు. అది అంత క్లుప్తంగా చెప్పడం పోతన గారికి నచ్చలేదు. ఆయన వ్యాస భాగవతంతో ఆంగీకరణ చేస్తున్నారు. ఏనుగు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తున్న సమయంలో పరమాత్మ తనను తాను మరిచిపోయి రావాలని ప్రార్థించింది. వైకుంఠం నుండి రావాలి. వైకుంఠం అంటే ఎలా ఉంటుందో తెలిసిన వారు చెప్పాలి తప్ప తెలియని వాడు ఏమని చెప్తాడు? పోతన గారు స్తోత్రం చేస్తూ ఏదో రాస్తూ ఉంటే ఘంటం కదలలేదు. ఘంటం అంటే రాసేది. కదలకపోతే తన కూతురిని పిలిచి, అమ్మ నేను ఏటోటికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుని వస్తాను అని చెప్పి తన అంత్యకరిస్తున్న భాగవతం అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వైకుంఠం గురించి చెప్పవలసిన వాడు ఎవరు? శ్రీమన్నారాయణుడు. రామచంద్రమూర్తి చెప్పాలి. కల్పిస్తున్నవాడు ఆయన. అందుకని ఆ రాముడు పోతన గారి రూపంలో ఇంట్లోకి వచ్చాడు. అదే విధంగా అప్పుడే అయిపోయిందా సంధ్యావందనం అని అడిగింది కూతురు. అప్పుడు పోతన గారు అయిపోయింది, పద్యం పూర్తి చేయడం స్ఫురణకు వచ్చింది, రాద్దామని వచ్చాను అని పుస్తకం తీసి గంటంతో రాసేసాడు. రాసి అమ్మ ఇప్పుడే వస్తాను తలుపేసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత కొంతసేపటికి అసలు పోతన గారు లోపలికి వచ్చాడు. మరొక తల్లిపట్లకు కూర్చున్నాడు. ఏమిటి నాన్న అలా ఉన్నావు అని అడిగింది కూతురు. అంటే అమ్మ పచ్చిపురాణం వెళ్ళడం లేదు, ఈ సందర్భం ఎలా వెళ్తుందో తెలియడం లేదు అన్నాడు. అంటే ఏంటి నాన్న అలా అంటావు? ఇప్పుడు నువ్వే కదా అద్భుతమైన ఆలోచన వచ్చింది. వైకుంఠం ఎలా ఉంటుందో, అక్కడ నారాయణ ఎలా ఉంటాడో, ఎలా వస్తాడో నాకు ద్యోతకం అయింది. రాస్తున్నానని గంట రాసి వెళ్ళావు కదా అంది. నేను రాశాను అన్నారు పోతన గారు. నువ్వే
తలుపు తీశాను, నేను వచ్చి కూర్చుని రాస్తావు అంది కూతురు. అప్పుడు కోదండారు తాను రాస్తున్న భాగవతం తెరిచి చూసేసరికి అందులో పద్యాలు రాసేసి ఉన్నాయి. ఎక్కడో వైకుంఠపురం లోపల ఉన్నాడు. బయట సనకసనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, ఆయన ధనస్సు, కౌమతికి అనబడే గద అన్ని పురుషాకృతంలో బయట ఎదురు చూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం, ఆ అమృత సరోవరం పక్కన చంద్రకాంతి శిలలతో నిర్మించబడిన పర్యంకము, ఆ పర్యంకం అంతా అలంకారం చేయబడి పరచబడిన అరవలిసిన కలువ పువ్వులు, ఆ కలువ పువ్వుల మధ్యలో పడుకున్న లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి పక్కన కూర్చుని ఆవిడ బయట చేతితో పట్టుకుని వేళకు చుట్టుకుని చంటి పిల్లవాడిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలా భార్యతో ఆడుకుంటున్నా సరే తనని ఎవరైనా ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే పరిగెత్తుకు వచ్చే లక్షణం ఉన్నవాడు. ఏనుగు తనను రక్షించమని దీనంగా ప్రార్థించేసరికి శరణాగతి చేసి దాని దురవస్థను గమనించాడు. లక్ష్మీదేవి పంపి కొమ్మను వేళకు చుట్టుకుని ఆడుకుంటున్నవాడు లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పంపి కొమ్ము పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు. శంఖము, చక్రము, గద, పద్మము ఇవేమీ లేదు. 4 చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒక మాట మాట్లాడాడు. తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురు వస్తున్నాడు. ఆయనను తోసి అవతల పారేస్తున్నాడు. ఆయనకి పెద్ద పెద్ద కళ్ళు, జుట్టు ఆ కళ్ళ మీద పడిపోతుంది. ఆ జుట్టును చేతితో వెనక్కి తోసుకోవడం కానీ వెనక్కి సర్దుకోవడం కానీ చేయడం లేదు. అయ్యయ్యో, అలా పంటె పట్టుకు వెళ్ళిపోతున్నారేమిటి, ఈ పంటె వదలండి అని వెనక నుండి లక్ష్మీదేవి అంటుంది. కానీ ఆయన ఆమె మాట వినిపించుకోవడం లేదు. ఆ ఏనుగు ప్రాణాలను రక్షించడం కోసమని ఆయన అలా వెళ్తున్నాడు. ఒకనాడు పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమానికి స్వామి వదిలిపోయాడు. స్వామి ఎంత సౌజన్యమూర్తియో కదా. చూడండి, సిరికించెప్పుడు శంఖ చక్రయుగం చేతోడి సంధింపడే పరివారం పునుగీర భగవతి గణింప ఆకర్ణికం తరమిల్లము చక్రవత్తడు వివాద స్తోతిర్థ శ్రీ కుచో పరిచయంచలమైన వీడడు గజ ప్రాణ మనోత్సాహి హే అంటాడు. ముందు స్వామి వెళ్ళిపోతున్నాడు. పచ్చని పట్టు పీతాంబరం పట్టుకుని అమ్మవారి కొమ్ము పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆవిడ తన కొమ్మును 2 చేతులతో పట్టుకుని ఆయన వెనక ఆవిడ గౌరవగా వెళ్ళిపోతుంది. ఆవిడ వెనక అంతఃపుర కాంతలందరూ పరిగెత్తుతున్నారు. ఆ వెనక గరుడవాహనం పరిగెడుతోంది. శంఖము, చక్రము, కౌముకి, సార్గమని ధనస్సు, బాణములు, పట్టుకునే పూనీలము ఇవన్నీ కూడా వెనక పురుషరూపం రాసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. విశ్వక్సేనుడు, నారదుడు వచ్చేస్తున్నారు. ఆ పట్టణంలో ఉన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు అందరూ ఆకాశంలో వచ్చేస్తున్నారు. వాళ్ళ అమ్మవారి దగ్గరకు వెళ్ళి అడుగుతున్నారు, అమ్మా ఆయన సంగతి నీకు తెలుస్తుంది కదా, అసలు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఇలా ఇక్కడ పూర్వం ఎప్పుడైనా వెళ్ళాడా అని అడిగాడు. రహస్యాలన్నీ ఇంటావిడికి తెలుస్తాయి. అప్పుడు అమ్మవారు అంది, ఆయన అలా వెళ్ళిపోతున్నాడు అంటే ఎవరో కనులు వేరే ప్రపంచంలో సోమకుడు తస్కరించి ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో వెళుతూ ఉంటారు. లేకపోతే ఏదైనా సభలో ఆర్తి చెందిన కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెళ్తారు. అనగా ఇంతకు పూర్వం ఏ సందర్భాల్లో స్వామివారు వెళ్ళారో అమ్మ జ్ఞాపకం చేసుకుంటుంది. చిన్న చిన్న పిల్లలను పట్టుకుని ఏడిరా పరమాత్మ ఎక్కడ ఉన్నాడో చూపించమని కొంతమంది పెద్దవాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలను రక్షించడానికి వెళుతూ ఉంటారు. ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఏమైనా వచ్చినావేమో, అందుకని స్వామి అలా పరిగెడుతున్నాడు అంది. అయినా వాళ్ళందరూ స్వామివారు ఎక్కడికి వెళుతున్నారో అడగవలసిందిగా ఆమె వెంట పడ్డారు. ఒక పక్క గబగబా నడిస్తే స్వామివారి కాళ్ళలో కాళ్ళు పడిపోయి కింద పడిపోతుంది. నడిచేవాడికి చేతులు ఊగాలి. చేతులు ఊపుకుంటూ వెనక గబగబా వెళ్దామంటే కొమ్ము పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అది ఎక్కడ జారిపోతుందో అని భయం. అందుకని 2 చేతులను కొమ్ము జారిపోకుండా అడ్డు పెట్టుకుంది. ఆ రోజున అమ్మవారు ఎంత బాధపడిందో చూడండి. ఇలా వెళుతున్న అయ్యవారు వెనక, అమ్మవారు ఆ వెనక మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉండి ఎక్కడికి వెళ్ళారు, ఆ తర్వాత మొసలి నుండి ఏనుగును ఎలా రక్షించారు అనే విషయాన్ని రేపు పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.